తెలుగు వారికి తగిలినట్ట నాకు తగిలినప్పుడు అసలు నువ్వేంటి నీకు అర్థేంటయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం నాదెళ్ల మనోహర్ కోసం ఆ మధ్య మీద అన్నాడు నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి జగన్ అంటే 4 అంటున్నాడు 4వది ఎవరు అన్నాడు 4వది నాదెళ్ల మనోహర్ అని చెప్పాను ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనాలి వెళ్ళాడు గెలిచే పనే లేదు అక్కారాట కానీ బావ బకరడు నాదెళ్ల మనోహర్ అక్కడ గెలవడు ఎందుకు గెలవడో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావా మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమణి ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు కుటుంబ సభ్యులు తిరిగి తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ల మనోహర్ ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఆ నాదెళ్ల మనోహర్ మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం సరే విమర్శ చేస్తే చేశాం చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే ఒక మాట దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు మనం దాస్యాన్ని ఆపేద్దాం దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం ఇదే మాట నేను చెబుతున్నాయా పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతావు ఎందుకయ్యా చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు నువ్వు దాస్యం చేస్తున్నావు చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నావు చచ్చిపోవడం మేరని నువ్వు వేయాలి పని ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు బీజేపీకి జతకట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాడు ఆయన చెప్పాడు ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేస్తే మోడీ ఖండించాడుగా అందుకని జగన్మోహన్ రెడ్డికి ఎట్ట ఓటేస్తాను అడుగుతాడు తిక్కలు ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు ఖండితే మరి ఆయన ఖండించాడుగా అంటే ఖండించుకొని ఉండాలా నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట ఈయన ఓటేయాలి ఏమి జ్ఞానం అయ్యా నీకు ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం నాకు అర్థం కావడం లేదు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు ఇంకో మాట ఏమన్నాయంటే వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట బూతులు తిట్టడం చాలా గొప్పోడు ఒకసారి చూడబోయా ఎక్కడ ఉన్నావు నువ్వు
ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్ గా ఉందా? కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే డబ్బు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఎదవల్లారా. ఇది చూసిందే ఒకసారి శాంపిల్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో. శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో నీకు పవన్ కళ్యాణ్. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి, నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవే. మేము బూతులు తిడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళి. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే, అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పుల పైకి తీస్తున్నావే. నిన్ను తిరిగి చంద్రబాబు కోసం అసెంబ్లీకి పంపిస్తే చెప్పులు తీస్తావా, లేకపోతే చంద్రబాబు చెప్పులు పట్టుకుంటావా? చెప్పవయ్యా ఓ పవన్ కళ్యాణ్ గారు. కొనిదిన పవన్ కళ్యాణ్ గారు, మీరా ఇవాళ మాకు ఉపన్యాసాలు చెప్పేది? మేము శాసనసభలో ఎప్పుడూ బూతులు తిట్టలేదు. బూతులు తిట్టామని భ్రమించి నారా చంద్రబాబు నాయుడు గారు బావురుమని ఏడ్చాడు. ఇవాళ నేను అంటాడు, మన జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి చాలా ప్రమాదకరమైన పరిస్థితి తగిలితే ఆయన మీద కూడా రాళ్ళు వేశారంట, దెబ్బ తగలని. అది అసలైనటువంటి సిసలైనటువంటి దొంగ నాటకం అండి. ఇక్కడ కౌంటర్ కోసం ఈనాడు రామోజీరావు సలహా ఒకటి, అదేవిధంగా రాధాకృష్ణ సలహాతో ఎవరో 2 రాళ్ళు వేసి మా మీద కూడా రాళ్ళు వేశారు, మా మీద కూడా రాళ్ళు వేశారని కౌంటర్ ప్లాన్ చేసుకునే దశకు మీరు వెళ్ళారు. మీరంతా కుట్రదారులయ్యా, దీనిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి, నా గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు. పోలవరం ఎప్పుడు కడతారు అంటే అబ్బని తీయని దెబ్బ అని పాట పాడుతానంట, నేను డ్యాన్స్ చేస్తానంట. రెండో పాయింట్ ఏంటంటే, ఆ అంబటి రాంబాబుని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న గమనించి సినిమాలో పంపిస్తే ఒక పేరు వదిలిపోయేదంట. ఈ డైలాగులు మాట్లాడతారు. అబ్బని తీయని దెబ్బ అనే పాట గురించి కూడా మనం చూడాలి. వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిత్రం మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన దానిలో ఒక పాట. ఏమయ్యా, సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగారు, మీ అన్న నటించిన సినిమా పాటని అంత అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావా? సినిమాలో పుట్టినోడి నువ్వు. అది నేను పాడేనా? నేను పాడిన పాట ఏంటో తెలుసు కదా. నన్ను సినిమాల్లో పెట్టావు కదా, సినిమాల్లో పెట్టి శ్యాంబాబు అని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా. దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నావు పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాదు, ఇంత అనుభవం ఉన్నవాడివి. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే అబ్బని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట. పైగా మా నాన్న మా అమ్మ కనుక్కుని సినిమాలో పంపిస్తే ఒక పేడ వదిలిపోయిందంట. నీ పేడ వదిలిపోయింది నేను సినిమాలోకి వెళ్తే. నేను ఎవడు గౌరవించేవాడు కాదు. నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నాయన, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్. నీకు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి, దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు. ఒకసారి నువ్వు చూసుకో అద్దంలో ఎంత షేప్ మారిపోయిందో నీకు. ఇంక సినిమాలో నువ్వు పనికి వస్తావు అనుకున్నావా? పనికి రావు. దిగులుతో బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము, చంద్రబాబుని పైకి లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు. పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలకు కూడా పనికిరాని షేప్లో తయారవుతున్న నువ్వు నా గురించి మాట్లాడతావంటాయా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట నేను మనవి చేస్తున్నా. నేను పుట్టింది రేపల్లెలో,
నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో, రేపల్లె వెళ్ళి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్ 3 చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వాడిని నేను. 89లోనే రేపల్లెలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది. రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని. జెండాలు మార్చేవాడిని కాదు, మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు, బానిసత్వం చేసేవాడిని కాదు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావు, నీ దుంపలేక ఒకసారి నిలబడి మరో 2 సార్లు నిలబడు, అక్కడ గెలవు ఇక్కడ గెలవు. చంద్రబాబు మోచేత నీళ్లు తాగుతావు. నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబును అవహేళన చేస్తావు, కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయ పడితే అది తెలుగు ప్రజల మీద, గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో. చూసుకో, రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నువ్వు, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టకట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వీరుడి చేతిలో మీకు రాజకీయ మరణం తప్పదు, రాసుకోమని మనం చేస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి, రిజల్ట్స్ లో చూడండి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు, రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతా, నేను రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు, రాసుకో. నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళ సినిమా జనం ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి, నేను జనాల్లో కూడా ఎక్కడో పూనకం ఉన్నాడు అంటున్నాడు. ఎందుకని ఆ పూనకం నాకు అర్థం కాదు. ఇలాంటి పూనకాలు పారేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది. ఈ తెలుగు రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడినటువంటి అసలైన సిసలైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలు కాపాడుకుంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రల్ని ఛేదిస్తారు. మీరు రాళ్ళేస్తారు, ప్రజలు ఓట్లేస్తారు. లెక్క పెట్టుకోలేక బటన్ ఏమంటారు, VVM బటన్ నొక్కితే ఎన్ని ఓట్లు వస్తాయో చూడమని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.